రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి నిర్లక్ష్యం. హైకోర్టులు ఏం చేస్తాయి అయ్యా? ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ జీవో 9 ని సస్పెండ్ చేసింది. ఫస్ట్ సస్పెండ్ మీన్స్ స్టే. నో ఎలక్షన్ స్టే అండ్ జీవో నాట్ ఇంప్లిమెంటెడ్ స్టే రెండు ఇచ్చారు. ఎస్, ఐ ఆమ్ ది సస్పెండెడ్ జీవో అండ్ స్టే ఫర్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ తెలంగాణ రూరల్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్. సస్పెండ్ అంటే దాదాపు అదే పోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇందులో హైకోర్టులు సుప్రీంకోర్టులు రాజ్యాంగబద్ధంగా నడుస్తాయి. ఇందులో ఎవరి ప్రమేయం అంతా ఓపెన్ గా ఉంటది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బీసీలని తిక్రోళం చేసి ఎర్రోళం చేసి బీసీలని ఆత్మగౌరవం దెబ్బతీసి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, బీజేపీ ఎంపీలకు తెలుసు, బీఆర్ఎస్ ఎంపీలకు తెలుసు, బీజేపీ రామచంద్రరావు తెలుసు, వాళ్ళ పార్టీ ఎంపీలకు తెలుసు, కిషన్ రెడ్డి తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ఎంపీలు తెలుసు, ప్రభుత్వం తెలుసు, అడ్వకేట్ జనరల్ తెలుసు, ఎడిషనల్ అందరికీ తెలుసు. ఎందుకు జీడిపోతుందంటే దీనికి చట్టబద్ధత లేదు. తెలంగాణ తమిళనాడులో ఇచ్చిన 69 రిజర్వేషన్లు సొలిటబుల్ చెప్తున్నారు వీళ్ళు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ వాళ్ళు కూడా తమిళనాడులో ఏం చేశారు? బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అత్యధిక స్థాయిలో 69% రిజర్వేషన్లు కావాలని యావత్తు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి పార్లమెంట్ లో బిల్లు పెట్టించి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత చట్టం చేయించి షెడ్యూల్ 9 లో పెట్టించారు. అదే రాజ్యాన్ని రక్షణ. ఆ పని చేయకుండా ఉత్తుత్తి జీవోలు ఉత్తుత్తి డబ్బులు చెప్తే హైకోర్టు చేత ముట్టుకలు తినాలి, చెంపదెబ్బ తినాలి. దీనికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చేయాలండి. ఈ దేశంలో ఎక్కడ లేదన్నా ఏం ప్రాసెస్ చేశారు ఉండండి. అలా కాదండి, రాష్ట్రంలో జనాభా సెన్సస్ తీసామంటున్నారు కదా, ఏదో ఆ కమిషన్ నివేదిక ఎందుకు బయట పెట్టలేదు? పైన 146 కులాలు ఉన్నాయంట, చెయ్యాలి. చెయ్యండి, ఎలా తెలుస్తుందయ్యా? బయట చెయ్యాలి, అదో పాయింట్ తెలియాలి. బయట ఏ ఊర్లో ఏ కులం ఎంతమంది ఉన్నారో, ఓసీలంతో బీసీలంతో ఎస్సీ ఎస్టీలంతో బీసీలు 146 కులాలు ఉన్నాయి. తెలంగాణలో 146 కులాలు. ఆ జనాభా తీయకుండా మేము లోపల దాచుకుని ఎలా తెలుస్తుంది? తీయాలి. అది వెబ్సైట్ లో పెట్టలేదు, పబ్లిక్ చేయలేదు. పైగా నీకు ఈ జీవో ఆల్రెడీ గవర్నర్ పెండింగ్ లో ఉంది కదా, దీని మీద గవర్నర్ పెండింగ్ లో ఉంది. గవర్నర్ ఏం చేశాడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేశాడు. గవర్నర్ ఎందుకు సిఫార్సు చేశాడంటే ఆయన పరిధి కాదు, పార్లమెంట్ లో చేయాల్సిన అంశం. ప్రభుత్వం ఏం చేస్తారో ఇబ్బంది అవుతుందని కొంత గవర్నమెంట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ కి సిఫార్సు చేశారు. ఇంకా పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉండే ఎవడని ఇస్తుంది జీవో జారీ చేయడానికి? అంటే రాజ్యాంగం లేదా? అంటే వీళ్ళు ప్రధానంగా లేఖిస్తున్న అంశం 3 నెలల కన్నా ఎక్కువ కాలం పెండింగ్ లో ఉంటే ఆ బిల్లు అప్రూవ్ అయినట్టుగానే. సార్, అది సుప్రీంకోర్టు డైరెక్షన్ వేరండి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అనేది అన్నట్లు అప్లికబుల్ కాదు. ఫస్ట్ రాష్ట్ర గవర్నర్ బిల్లు దాన్ని ఏమైంది? రిజెక్ట్ చేశారా లేదంటే ఇన్వైట్ చేశారా అని చెప్పాలి. అది లేకుండా గవర్నర్ కూడా పట్టించుకోకుండా రాజ్యాంగబద్ధమైన విలువలు, దాని వాల్యుబుల్, దాని రూల్స్ రెగ్యులేషన్ తెలియకుండా దున్నపోతులట చదువులేని దద్దమ్మలంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు మినిస్టర్లు అయ్యారు. వీళ్ళకి ఏం తెలుసు? రాజ్యాంగం గురించి, చట్టాల రోజు ఏం తెలుసు? మొత్తం బీసీలంతా ఎర్రోలు చేస్తారా?